ఇప్పుడు బండి సంజయ్ గారు కౌశిక్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నాడా, లేకపోతే మల్లారెడ్డి కోడల్ని ఎంకరేజ్ చేస్తున్నాడా అంటే అది లోగుట్టు పెరుమాళ్ళకి ఎరక అన్నట్టు. బయటికి మాత్రం బండి సంజయ్ గారు కౌశిక్ రెడ్డిని పిలిచి మాట్లాడుతున్నాడు, లేకపోతే మల్లారెడ్డి కోడలు ఏ సందర్భంలో కలిసిండో మనకు తెలియదు. కానీ ఇంటర్నల్ ఈటెల వర్గం ఏమని చెప్తుంది, ఇగో మమ్మల్ని తొక్కడానికే ఇదే ఈ పనులు చేస్తున్నాడు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఈ 3 జిల్లాలలో ఈటెల రాజేందర్ ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తా, అసలు ఈటెల రాజేందర్ని రాజకీయంగా కథం పట్టిస్తా అని చెప్పి బండి సంజయ్ తిరుగుతున్నాడని ఈటెల రాజేందర్ వర్గం ఆరోపిస్తుంది. బండి సంజయ్ వర్గం ఏమనిపిస్తుంది, మా కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి ఈయన పెత్తనం ఏంది హుజూర్ నగర్ లో, ఇంకా హుజూర్ నగర్ ఈయన ఇలాకానా, హుజురాబాద్ ఏమైనా ఇలాకానా, ఇంకా ఆయన మల్కాజ్గిరి ఎంపీ ఇక్కడ పెత్తనం ఏంది అంటున్నారు. ఈటెల రాజేందర్ వర్గం ఏం చెప్తుంది, హుజూరాబాద్ మా నాయకుడి యొక్క ఇంటి సొంత బలం ఉన్న ప్లేసు, అది కట్టె కాలే వరకు హుజూరాబాద్ ఈటెల రాజేందర్దే అంటున్నారు. అంటే ఇలాకాలు, ఒక ఆయన ఏమో కరీంనగర్ నా ఇలాకా అనుకుంటున్నాడు, ఒక ఆయన హుజూరాబాద్ నా ఇలాకా అనుకున్నాడు. ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడనట్టు ఆ కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ ఉండి కూడా నేను హుజూరాబాద్ లో ఏం చేయలేకపోతున్నాను అనుకోవడము పార్టీ హైకమాండ్ కూడా పెద్దగా పట్టనట్టుగానే వ్యవహరిస్తుందేమో. ఇప్పుడు రామచంద్రరావు ఎంపిక నిర్ణయము కార్యకర్తల్లో కొంత